ఓం నమ శివాయ. మనం శివమహాపురాణం అంతర్గతంగా అరుణాచలం గురించి తెలుసుకుంటూ అందులో భగవాన్ రమణుల గురించి ఆయన జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయనకి అనేకమైనటువంటి జంతువులు ఎంతో స్నేహంగా ఆయన ఊళ్ళోనూ తలపెట్టుకుని తనువు చాలించిన విషయాలు కూడా తెలుసుకున్నాం. అయితే ఈ ఆశ్రమంలో ఇలాగే ఒక ఆవు ఉండేది. ఆ రోజుల్లో తిరువణ్ణామలై ప్రాంతంలో చిరుతపిల్లులు తిరుగుతూ ఉండేవి. ఆవు చూడితో ఉన్నదని దాని ఊరు పంపించేశారు. దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ ఆవుని దూడని ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. రోజు అది ఆయనకు ప్రదక్షిణం చేసి వెళ్ళేది. దానికి ఒకసారి గోశాల కడుతున్నారు. అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గర పేడ వేసేసి గట్టిగా అరిచి అల్లరి చేసేస్తోంది. ఎందుకని ఈ ఆవు ఇంత అల్లరి చేస్తోందా అని అక్కడి వారు దానిని అక్కడి నుంచి బయటకు తీసుకోపోయారు. అప్పుడు రమణులు, ఎందుకు దానిని అలా బయటకు లాగేస్తారు? అది నాకేదో చెప్పుకోవాలనుకుంటోంది, దానిని చెప్పుకోనివ్వండి అన్నాడు. అప్పుడు దానిని దగ్గరికి తీసుకొచ్చారు. రమణులు దానికి ఇల్లు కట్టారుట. అది గోశాలలోకి వెడుతోంది. నన్ను ముందు రమ్మనమని అంటోంది అన్నాడు. అది రమణుల పైన వేసుకున్న ఉత్తిరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది. ఎంతమంది ఉన్నా ఆ ఆవు మాత్రం రోజూ రమణులు కూర్చున్న చోటుకు వచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేది. ఆయన, అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవాడు. ఆ ఆవు ఆయన చుట్టూ తిరిగి ఆయనకు ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది. దానికి ఒకసారి ముక్కుకి తాడు వేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు దాన్ని అలా పట్టుకున్నారు ఈవేళ? సాయంత్రం అది నమస్కారం చేయడానికి వస్తుంది కదా, ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఏం మా లక్ష్మి, నీకేమైంది అని అడిగారు. అప్పుడు అది దాని ముక్కును చూపించింది. దాని ముక్కుకు తాడి వేశారు. అక్కడ నెత్తురు వస్తోంది. పిచ్చి తల్లికి బాధ కలిగింది, నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారాయన. ఆయన వద్దకు రెండు వైపుల నుండి కొన్ని వేల కోతులు వచ్చేవి. వచ్చి బయట కూర్చుని కిచకిచలాడుతూ ఉండేవి. రమణులు బయటకు వచ్చి నిలబడి, ఏమైంది మీకు, ఇలా అల్లరి చేస్తున్నారు అని అడిగేవారు. ఒకవైపున ఉన్న రాజుకోతి కొన్ని చెప్పేది, రెండో వైపునున్న రాజుకోతి ఇంకొన్ని చెబుతూ కిచకిచలాడుతూ ఉండేది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు దెబ్బలాట వచ్చింది. ఈయన, తప్పు, అలా దెబ్బలాడుకోకూడదు, మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికీ రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. ఈ విషయాలన్నీ గ్రంథాలలో ఉన్నాయి. మనకి కోతుల భాష ఎలా తెలుసు అని ఆయన అడిగారు. మీకు కోతుల భాష ఎలా తెలుసు అని ఆయన అడిగారు అక్కడున్న శిష్యులు. అప్పుడు ఆయన, ఉన్నది ఒకటే కదా బ్రహ్మం, కాబట్టి అన్ని జీవుల మాటలు అర్థం చేసుకోవచ్చు అనేవారు ఆయన. నిజంగా రమణుల లాంటి వ్యక్తి మరొకరు ఉండరండి. ఆయన మహాజ్ఞాని. చూడండి, అక్కడున్న జంతువులు ఎంత అదృష్టం చేసుకున్నాయో. మనం వెళ్ళి ఒక్కసారి అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసుకుని రమణుల ఆశ్రమానికి వెళ్ళి ఆయన అక్కడ ఆ ఫోటోనో చిత్రపటాన్నో ఆయన ఉన్న ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి జంతువుల సమాధులను చూడడానికే మనకి అసలు కుదరట్లేదు. అలాంటిది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జంతువులన్నీ కూడా ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని ఆయన చెప్పింది విని ఆయన పెట్టింది తిని ఎంత అదృష్టం అండి వాటన్నిటితీను. కాబట్టి కనీసం మనం చూసైనా ఆ అదృష్టాన్ని పొందుదాం. అక్కడికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసుకుని ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం చేసుకుని అవి చేసుకున్న అదృష్టంలో ఆవగింజలో 5వ వంతు అంటారు చూసారా, అంతైనా పొందుదాం. అలగమ్మకి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత ఆయన తల్లి శరీరాన్ని కిందకి తీసుకువచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు. మాతృభూతేశ్వరాలయం అని అమ్మవారి పేరు మీద గుడి కట్టారు. అమ్మ పేరు ఆవిడ ఆయన అమ్మ పేరు మీద, అంటే రమణుల తల్లి పేరు మీద. గుడి కట్టినప్పటి నుంచి రోజు కింద కూర్చునేవారు. రోజు కొండెక్కి కిందకి వచ్చేవారు. మధ్యాహ్నం 12 అయ్యేసరికి ఈ ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్, ఇది మీ ఆశ్రమం అని అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇది నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఏ ఆశ్రమము లేదు అని అందరూ భోజనానికి వరుసలో నిలబడితే ఆయన కూడా ఒక కర్ర మట్టి కమండలం పట్టుకుని వరుసలో నిలబడేవారు. అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డూ ఎక్కువ తీసుకువచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను, అంతటా తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి ఎక్కువగా వడ్డించింది తినేవారు కాదు. అందరూ ఏది తింటున్నారో తాను అదే తినేవారు. నా అన్నమాట ఆయన వాడేవారు కాదు. ఆయన ఎప్పుడూ ఎవరిని ఏదీ అడిగేవారు కాదు. ఒకసారి ఒక ఆయన దగ్గరకు తీసుకువచ్చి డబ్బు కట్టపెట్టాడు.
దాని పక్కన ఒక యాపిల్ పండు పెట్టాడు. ఆయన ఆ యాపిల్ పండుని తీసుకుని పక్కన పెట్టుకుని, అవెందుకు, వాటిని మీరు తీసుకోండి అన్నాడు. అవి డబ్బులు భగవాన్, మీకు ఎందుకైనా పనికొస్తాయి, ఉంచుకోండి అన్నాడు. అప్పుడు రమణులు అన్నారు, ఎందుకు, అవి కాగితాలు, నేను తినడానికి పనికిరావు కదా, ఇదైతే నేను ఎప్పుడైనా తింటాను, నాకు ఆ కాగితాలు వద్దు, తీసేసుకోండి అని చెప్పారు. మంచి పన్ను ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు. ఎప్పుడూ ఒక మట్టి పిడత, ఒక కర్ర, అంతే. నా అన్న వస్తువు ఆయనకు లేదు. ఆయన జీవితంలో ఆయన ఎన్నడూ ఎవరినీ నాకిది ఇవ్వండి అని అడగలేదు. ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ సూర్యనాగమ్మ లేఖలకు ముందు మాట వ్రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు. అందరికీ కనీసం దుప్పటైనా ఉంటుంది. రమణులు ఒక తువ్వాలను కంఠానికి చుట్టుకుని పడుకునేవారు. కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందనేవారు. అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు. రమణ మహర్షి కంఠానికి గుడ్డ చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ స్వామి ముందు మాటగా రాశారాయన. ఇదే చెప్పానండి మీకు. సూర్యనాగమ్మ గారి లేఖలు అని రమణ మహర్షి గురించి రాసినటువంటి లేఖలు ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసుకుని చదవండి, ఎంత బాగుంటుందో అది. కాబట్టి నాకు ఇది లేదు అన్నమాట ఆయన ఎప్పుడూ అనలేదు. అటువంటి మహాపురుషుడైన వ్యక్తి తన దగ్గరికి వచ్చి చూసిన వారికి అద్భుతమైన ఉపదేశాలు ఇచ్చేవారు. కానీ అందరితోటి మాట్లాడేవారు కాదు. ఎప్పుడో కానీ మాట్లాడేవారు. ఎప్పుడూ మౌనమే ఆయన జీవితం. నీలో ఉన్న అహం స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకో. ఇదే ఆయన జీవిత సందేశం. ఏది చేసినా నేను అని అంటూ ఉంటావు. అసలు ఆ నేను అన్నది ఎక్కడ పుడుతోంది? అది నువ్వు నిజమైన నేను, మిగిలిన నేను నిజమైన నేను కాదు. అది అబద్ధం. ఏది? నేను అన్నది అబద్ధం. అది తెలుసుకో, అందుకు వచ్చింది జన్మ అని చెప్పేవారు. ఎంతటి మహాత్ముడైనా ఏదో ఒకనాటికి శరీరాన్ని విడిచిపెట్టాలి కదండి. ఇంత పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి రమణులకి మోచేతి మీద సర్కోమా అనే వ్యాధి, అంటే రాచపుండు అంటారు, అది క్యాన్సర్ అన్నమాట. అటువంటి వ్యాధి పుట్టింది. ఆ పుండులోంచి నెత్తురు కారిపోతూ ఉండేది. దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైత్యపు ఎండలో దానిని సూర్యునికి ఎదురుగుండా పెట్టి ఆ పుండుకి కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు. డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం విపరీతంగా కారిపోతూ ఉండేది. అందరూ చూసి భయపడుతుంటుంటే ఆయన అనేవారు, ఏమయ్యా, ఎందుకలా బెంగ పెట్టుకుంటారు? చూసారా, ఇది సూర్యచింతామణి. సూర్యకిరణాలు పడినప్పుడు ఎర్రటి బంగారాన్ని పెడుతోంది. ఎర్ర బంగారం ఈ శరీరం నుంచి ఎలా కారుతోందో చూడండి అనేవారు. ఒక ఆయన వచ్చి, అయ్యా, మీకు వ్యాధి వచ్చిందిట, పుండు పుట్టిందిట కదా అన్నాడు. అప్పుడు రమణులు, నాకు పుండు పుట్టిందా? నాకు పుండు పుట్టదు, పుండుకు పుండు పుట్టింది. ఈ శరీరానికి పుండు పుట్టింది, కానీ నాకు పుట్టడం ఏమిటి అన్నాడు. పుండుకు పుండు పెట్టడం అంటే మన శరీరం అంతా ఒక పుండు లాంటిదండి. అంతే కదా, పైన చర్మం ఉండబట్టి మనకేం తెలియట్లేదు, కానీ ఆ చర్మం తీసేస్తే లోపలంతా మాంసం ముద్దే. అదంతా పచ్చి పుండులాగా ఉంటుంది, నెత్తురుగడ్డలాగా ఉంటుంది. ఈ పైన తోలు ఉన్నందువల్ల మనం ఇన్ని అలంకారాలు, ఇన్ని గర్వాలు పోతున్నాం. ఈ జుట్టు ఇంత ఉంది, ఇంత తెల్లగా ఉన్నాను, నా కళ్ళు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, నా మొహం ఇంత అందంగా ఉంటుంది, నా చేతులు సన్నగా పొడుగ్గా ఉంటాయి, నేను ఇంత బాగుంటాను అనుకుని మనం ఇంకా దానిని మెరుగులు దిద్దడానికి క్రీములు రాసేస్తూ పార్లర్‌లకి వెళ్ళి, బ్యూటీ పార్లర్‌లకి వెళ్ళి ఇంకా సొంపుగా చేసేసుకుంటూ రకరకాల విన్యాసాలన్నీ చేయడానికి మనం డబ్బు ఖర్చు పెట్టేసి ఈ శరీరం మనది, శాశ్వతం అనుకుంటూ రకరకాల పనులు చేసేస్తూ ఉంటాం. చూడండి, వాళ్ళకి 60 ఏళ్ళు దాటిపోతుంటాయి, 70 ఏళ్ళు వచ్చేస్తుంటాయి, జుట్టుకి నల్లగా రంగు వేసేస్తున్నారు. ఈ మధ్య అయితే కనుబొమ్మలకి, మీసాలకి ఇంకా ఎక్కడ జుట్టు కనబడితే ఎక్కడన్నట్టుగా రంగులు వేసేసుకుని, నా జుట్టు తెల్లబడలేదు అన్నట్టుగా పెడతారు. వయసు ఎక్కడికి పోతుందండి? చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. యవ్వనంగా ఉండడానికి ఎన్ని సార్లు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళినా, ఎంతలాగా సొగసుగా ఎన్ని క్రీములు రాసుకున్నా, మన శరీరంలో ఉండే సత్తువ తగ్గిపోతున్నప్పుడు మన శరీరం ముడత పడిపోయి మన వయస్సును చెప్పేస్తూ ఉంటుంది. అదే వయస్సుకు తగ్గట్టుగా ఆ తెల్లటి వెంట్రుకలు కొన్ని కొన్ని ఉంటూ ఉండి చక్కగా అవి మీకు అంతగా మరీ అంత తెల్ల జుట్టు ఇష్టం లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా తీయించేసుకుని చక్కగాను ఆడవాళ్ళైతే ముడి వేసుకుని ఆ తెల్లటి తెలుపు నలుపు కలిగిన ఇదిలో అటువంటి అటువంటి జుట్టు ఉన్న వాళ్ళకి చూస్తే మర్యాద వస్తుంది. చక్కటి చీర అది కట్టుకుని, అంచు చీర కట్టుకుని ఆ ముత్తైదో వచ్చిందనుకోండి, ఎంత మర్యాదగా చూస్తారో. అదే వయసు 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఓ సిల్క్ చీర కట్టుకుని, జుట్టుకు రంగేసేసుకుని, మొహానికి ఏదో క్రీములు రాసేసుకుని, లిప్‌స్టిక్‌లు వేసుకుని వస్తే చూసిన వాళ్ళు
అవహేళన చేస్తారండి, వెటకారం చేస్తారు. ఎందుకంటే వయసుకు తగ్గట్టుగా ఉండాలి. అదే స్త్రీకైనా, పురుషుడికైనా మర్యాదనిస్తూ ఉంటుంది. అందుకని ఆయనేమన్నారు, "ఈ పుండుకు పుండు పుట్టింది." మన మన శరీరం అంతా ఒక పుండు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో కాస్త పౌడర్ రాసుకున్నాం, కాటికి పెట్టుకున్నాం, కుంకుమ పెట్టుకున్నాం. అంతే. అంతేగాని దానికి క్రీములు రాసేసి, లిప్‌స్టిక్‌లు రాసి ఏవేమిటో చేసేస్తూ ఉంటారు. అవన్నీ గూడా వ్యర్థమైన విషయాలే. మన వయసు దాగదు దానివల్ల. కాబట్టి రమణులన్నారు, "ఈ పుండుకు పుండు పుట్టింది. అంతేగాని నాకు కాదు. ఈ శరీరానికి పుండు పుట్టింది. నాకు పుట్టడమేమిటి?" అన్నారు. ఆ పుండుకి 3, 4 పర్యాయాలు శస్త్రచికిత్స జరిగింది. అంటే ఆపరేషన్ జరిగింది. ఆయన బ్రహ్మజ్ఞానిని చెప్పడానికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన పుండును కోయడానికి ఎప్పుడూ ఎనస్థీషియా తీసుకోలేదు. ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేసుకోమన్నారు. సర్కోమా వచ్చిన తర్వాత ఆయన తిరువణ్ణామలై విడిచిపెట్టలేదు. ఆపరేషన్ థియేటర్ పూర్తిగా చెన్నై నుంచి తిరువణ్ణామలైకి తీసుకువచ్చి తిరువణ్ణామలైలో అక్కడ ఫిక్స్ చేసుకున్నారు. చూడండి ఆయన కోసం ఎంతలా చేశారో. ఆయన ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. ఆయనకు బాగా వేడి తగిలితే మంచిదని ఆయనను ఒక గదిలో ఉంచి హీటర్లు తీసుకువచ్చి ఆయన చుట్టూ పెట్టారు. ఎవరూ లోపలికి వెళ్ళకూడదని తలుపులు వేసేసి అందరూ బయటికెళ్ళిపోయారు. ఆయన లోపల కూర్చున్నాడు. తెల్లవారింది. దర్శనం చేసుకువద్దామని ముఖ్యమైన వాళ్ళు లోపలికి వెళ్ళారు. అందులో బాగా భక్తి ఉన్న ఒక తల్లి సూరనాగమ్మ అనే ఆవిడ ఈయనను చూసింది. చూసేసరికి ఆయన ఒళ్ళంతా దద్దుర్లెక్కిపోయింది. ఎర్రటి దద్దుర్లెక్కిపోయి శరీరం పండు విడిపోయినట్టు విడిపోతోంది. అంత బాధ వేరొకడైతే తట్టుకోలేడు. చూడండి ఇప్పుడు ఆహ్, పిల్లలకి పుట్టిన పిల్లలకి జాండీస్ వచ్చిందనో పూర్వం అయితే ఎండలో కూర్చోబెట్టేవారు కాసేపు. ఆ జాండీస్ వచ్చిందన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఈ లైట్ల వెలుగుల్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఉండాలండి. దానికి ఇంత పర్సెంటేజే ఉంది మీకు అని ఏదో చెప్పేస్తున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఈ తల్లిదండ్రులు కూడా ఇంక వేరే ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లవాడిని దక్కించుకోవాలి అంటే ఆ డాక్టర్లు చెప్పినట్టు వినాల్సిందే. అసలు డాక్టర్లు పిల్లవాడనే కాదండి, వెళ్ళిన ప్రతి పేషెంట్‌ని వాళ్ళు అలాగే భయపెట్టేస్తున్నారు ఈ రోజుల్లో కొన్ని హాస్పిటల్స్‌లో. కాబట్టి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏది చెబితే అది చేయాలి తప్పితే మనం అలా కాదు ఇలా చేద్దామంటే ఏమో ఏమైపోతుందో అనే భయంతోటి వాళ్ళు చెప్పిన దానికి మనం లొంగిపోతున్నాం. ఆ డబ్బులు కట్టేస్తున్నాం. మన భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళని చూడండి చుట్టూరా లైట్ల లాంటివి అవి పెట్టేసి ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తారు ఆ పిల్లల్ని. వాళ్ళు చక్కగా తెల్లగా పుట్టిన వాళ్ళు కూడా నల్లగా అయిపోయి ఆ మచ్చల్లాంటివి వచ్చేసి ఎంత బాధపడిపోతారో పాపం. ఆ తల్లులు పాలివ్వడానికి మళ్ళీ తీసుకున్నప్పుడు ఒళ్ళు వేడిగా ఉండి ఎంతలా బాధపడిపోతారో. ఈయన శరీరం కూడా అలాగే ఎర్రటి దద్దుర్లెక్కిపోయి శరీరం కూడా పండు విడిపోయినట్లుగా విడిపోతోందిట. అప్పుడు ఆయన రాత్రి వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తీసుకువచ్చి ఏవో హీటర్లు పెట్టారు. దాంట్లోంచి సెగలు వచ్చాయి. ఆ వేడిని ఇది భరించలేకపోయింది. భరించలేక ఇది ఇలా బొబ్బలెక్కిపోయింది అన్నారు. ఆయన నా శరీరం, నా ఒళ్ళు అనరు కదండీ! ఇది అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుని మేము హీటర్లు పెట్టినప్పుడు తెరలు అడ్డుపెట్టి పెట్టమని చెప్పాం. తెరలు లేకుండా హీటర్లు అంత దగ్గరగా పెట్టి చాలా పొరపాటు పని చేశారని చెప్పాడు. అప్పుడాయన పాపం వాళ్ళు నాకొక కుంపటే పెట్టవచ్చు. ఏదో ఇంత ఖర్చు పెట్టి నా కోసం 4 హీటర్లు పెడితే నాకు వేడిగా ఉందని వాళ్ళని రాత్రిపూట లేపి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. పోనీ ఇదేదో వేడిని పొందుతోంది పోనీయండి. దాని బాధను అలా సాక్షిగా చూస్తూ ఉన్నాను. ఏదో బాధపడిందేమో అలా వికారాన్ని పొందింది అన్నాడు. అసలు అలా ఎవరనగలరండి? అలా ఎవరుండగలరు? అందుకనే బ్రహ్మజ్ఞానిని అనుకరించరాదు అని చెప్తారు. ఈ స్థితిలో సుమారు 4 మార్లు ఆయనకు ఆపరేషన్ చేశారు. అది మెల్లమెల్లగా పెద్దదైపోయి అలా నిరంతర రక్త ప్రవాహం అయిపోయేది. సూదులు వేసి కట్టారు. చెడు రక్తం తాగేస్తాయని జలగలు కురిపించారు. ఆఖరిన ముగ్గు వేసి ఆ జలగలను లాగేస్తే ఒక జలగ మాంసపు ముక్కతో కూడా వచ్చేసింది. జలగలు అంటే ఈ కాలం వాళ్ళకి తెలుసో తెలీదో జలగలని అవి పట్టుకున్నాయంటే నెత్తురు తాగేస్తూ ఉంటాయి. అది వదలవింక. కాబట్టి ఆ జలగల్ని తీయాలంటే ముగ్గు అవి పట్టుకున్న చోట ముగ్గు వేస్తే అవి విదిలేస్తాయి. ముగ్గు అంటే తెలుసు కదండి! అది కూడా తెలీదంటే ఇంక మనమేం చేయలేం. గుమ్మం ముందు వేసుకుంటూ ఉంటాం చూడండి తెల్లటిది ముగ్గు. అంతే రంగురంగుల ముగ్గు కాదు. రంగురంగుల పొళ్ళు కాదు. ముగ్గు దాని మీద వేస్తే ఆ జలగ శరీరాన్ని విదిలేస్తుంటుంది. అలాగే ఈయన
శరీరంలో ఉన్నటువంటి చెడు నెత్తురంతా లాగేస్తాయని చెప్పి జలగలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ జలగల్ని మళ్ళీ ముగ్గివేసి లాగేస్తూ ఉంటే ఒక జలగ మాంసపు ముక్కతో సహా వచ్చేసింది. అంటే ఎంత గట్టిగా పట్టుకుందో చూడండి. కింద పడేస్తే ఆ జలగలు కదలకుండా అలా ఉంటే ఆయన ఓహో! ఈ జలగలకు కూడా బ్రాహ్మీ స్థితి వచ్చింది అనేవాడు. అంటే అవి కూడా కదలకుండా ధ్యానంలో ఉన్నాయన్నమాట అనేవారు. అది విచిత్రం. 104 జ్వరం వచ్చి సోఫా మీద నుండి లేవలేక శరీరం తడబడిపోతుంటే భగవాన్ మీరు పోతారేమోనని మాకు భయంగా ఉందంటే నేను పోవడమా? నేను పోవడానికి చోటెక్కడుంది? నేను అంతటా నిండి ఉన్నాను అనేవాడు. ఈ స్థితిలో కొంతమంది మహానుభావుడిని లేచి పట్టుకోబోయారు. అప్పుడు ఆయన మీరు నన్ను పట్టుకుపోయే ప్రయత్నంలో నన్ను పడేస్తారు. ఇది నటరాజస్వామి తాండవం చేస్తోంది అన్నాడు. ఇది అంటే శరీరం. ఈ శరీరం నటరాజస్వామి తాండవం చేస్తోందన్నారు. అసలు అంత బాధని ఓర్చుకుంటూ, అంతలాగా సరదాగా తీసుకుంటూ, ఎవరికీ బాధ కలగకుండా మాట్లాడేటటువంటి మహాజ్ఞాని రమణులు. అందుకనే ఆయన జీవిత చరిత్రను ఒక్కసారి మనం చదువుకుని, ఆయన పుస్తకాన్ని ఒకటి మన దగ్గర పెట్టుకుని, స్వయంగా అరుణాచలేశ్వరుడే దయ తలిచాడంటే మనం వెళ్ళడానికి ఆ రమణుల ఆశ్రమం చూడడానికి ఆయన కనికరిస్తారు. అలాగే మన ఇంట్లో మనకు ఆ పుస్తకం కొనుక్కోవడానికి కూడా అర్హత రావాలి అంటే అరుణాచలేశ్వరుడి దయ ఉండాలండి. అందుకే ఆయన జీవిత చరిత్ర ఒకటి, రమణుల లేఖలు అని సూర్యనాగమ్మ గారి లేఖలు రాసింది ఒకటి మన ఇంట్లో తప్పకుండా ఆ పుస్తకాలు మనం పెట్టుకుని తీరాలి. అందులోనే మీకు అరుణాచలేశ్వరుడి అష్టోత్తరం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా ఎంతో ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనవి కాబట్టి మన ఇంట్లో తప్పకుండా ఉంచుకుని, మీరు రోజు చదవలేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు శుభ్రంగా శుచిగా కూర్చొని చదువుకోండి. తర్వాత పొద్దున్నే స్నానం చేసే చదవాలి అని కాదు. టిఫిన్ చేసినా, భోజనం చేసినా మీరు శుభ్రమైన అంటే బాత్రూమ్‌కి అది వెళ్ళకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉతికారేసిన బట్టలు కట్టుకుని వాటిని వీటిని ముట్టుకోకుండా ఉన్నప్పుడు చదువుకుంటే చాలా మంచిది. అదీ కాక ఒకవేళ మీరు చదువుకోలేరు, అక్కడ పుస్తకం తెచ్చుకున్నారు. ఎవరైనా చదివి వినిపిస్తే బావుండు అనుకుంటే ఆ పుస్తకాన్ని దేవుడి మందిరంలో పెట్టుకుని ఒక పువ్వుని మనం రామాయణం, భాగవతం వీటికి ఎలా ఒక పువ్వునైతే రోజు పెట్టుకుంటూ ఉంటామో అదే రకంగా దాని మీద కూడా ఒక పువ్వుని పెట్టి చక్కగా మనస్సులో ఆ రమణుల్ని, అరుణాచలేశ్వరుడిని రోజు నిత్యం స్మరించుకోండి. మీకు ఎంత తేడా కనిపిస్తుందో మీ జీవితంలోనూ. కాబట్టి ఈ రకంగా ఆయన శరీరం తూలిపోతుంటే నటరాజస్వామి తాండవం చేస్తోంది ఈ శరీరం అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతూ ఇంకా అనేక రకమైన చిత్రమైన విషయాలు ఆయన జీవితంలో జరిగాయనే విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ విషయాలన్నీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.